పరిశుద్ధాత్మ కడుపు చేయించుకుని ఏ శబ్దాలు పిల్లలకి పతిరత ఎట్లయితుంది? ఇంతసేపు నేను మీతో చాలా మర్యాద పూర్వకంగా నేను మాట్లాడింది నేను ప్రశ్నించింది తప్ప. నేను రిఫరెన్స్ మొత్తం చూపిస్తా బైబిల్ నుంచి. నేను మాట్లాడిన మాటలు నేను కనుక ఒక తప్పు మాట్లాడితే మీరేం చేసుకునే సిద్ధంగా ఉన్నా. పరిశుద్ధాత్మక గర్భం చేయించుకుంది కదా. భేదాభిప్రాయాలు మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండేను. ఓకేనా? మరి పరిశుద్ధాత్మ గర్భం చేస్తే కామకుండా మళ్ళీ ఏ శబ్దం నలుగురు పిల్లలు ఎందుకు కన్నది? మొత్తం 5 పిల్లలు కన్నది ఏ శబ్దం మొత్తం 7 పిల్లలు కన్నది ఏస్తోటి. ఇది ఎంత మటుకు న్యాయం ఆలోచించు నువ్వు. వాళ్ళు భారతీయ స్త్రీలు ఎవరైనా చేస్తే ఒప్పుకుంటారా? ఏ స్త్రీ అయినా ఒప్పుకుంటుందా? పెళ్లికి ముందు గర్భవతి అయితే ఏ స్త్రీ అయినా ఒప్పుకుంటుందా? ఈ సమాజంలో మాట్లాడకండి. మీరు తెలియకుండా మీరు మాట్లాడకండి. తెలుసుకొని మీరు మాట్లాడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం, లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. నేను చెప్పిన తప్పైతే అడగ మీరు నన్ను చెప్పి ప్రశ్నించండి. ఒక రిఫరెన్స్ చూపించండి. మేరీ గర్భం చేయించుకోలేదు పరిశుద్ధాత్మతో. ఏదైనా ఉంటే మీరు అన్ని పరిశీలించుకొని మీరు నాకు తెలియక నాడు నువ్వు పరిశీలించిన నువ్వు చెప్పమ్మా. మరి నువ్వు ప్రశ్నించి నువ్వు చదివినగా బైబిల్ తెలుసా నీకు? బైబిల్ చదివినవా? నీకు తెలుసు. నువ్వు ఇలాగైనా మాట్లాడేది ఇప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? కడుపు చేసుకున్న దాన్ని తీసుకొచ్చి పతివ్రత అని చెప్తున్నా. కడుపు చేసుకుని పతివ్రత అయితే అర్థమైంది. పెళ్లికి ముందరే కాలు జారింది మేరీ. పతివ్రత అయితే తెలుసుకొని మాట్లాడుతున్నారు. మన భారతీయ స్త్రీలు ఎవరైనా ఒప్పుకుంటారు? మీ ఇంట్లో ఒప్పుకుంటారు ఇలాంటి చేస్తే? పెళ్లికి ముందర కాలు జారితే మీరు పనికి లేని మాటలు మాట్లాడుతున్నారు. నేను అన్న మాట కాదు, బైబిల్ చెప్పిన మాట అంటుంది. నువ్వు తిక్కల్లాగా మాట్లాడుతున్నావు. తిక్కల్లానే నీకేం అర్థం కావట్లేదు. మీరు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడడం వల్ల అయ్యో లూకా సువార్త 1వ అధ్యాయము 18వ వచనం, మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉంది. యేసు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉంది. నేను అన్న మాట కాదు, బైబిల్ చెప్పిన మాట. చూడు మీరు చూడను ఫోన్లో కనపడవు నాకు తెలీదు. మీకు తెలిస్తే మీరు తెలియకుండా ఏది మాట్లాడకండి. తెలుసుకొని మాట్లాడండి. నేను రిఫరెన్స్ చూపించానా? నా సొంత వచ్చినాడు మాట్లాడానా? చూడు నేను కూడా ఒకప్పుడు నువ్వు కూడా ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు. అర్థమైందా? సినిమా డైలాగ్ చెప్పకు. అడిగిందని చెప్పు. మేరీ ఇద్దరు కడుపు చేయించుకుని పతివ్రత ఎట్లా అయితే అంటున్నా? నేను ఇంతవరకు నువ్వు సమాధానం చెప్పలేదు. నువ్వు నాకు ఇలా చెయ్యకూడదు. ఇది అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తిక్కలాగా ఉన్నావు. పొద్దున్నే గులకరాలాగా చెప్తున్నావు. అడిగినా ఒక్కదాని ప్రశ్న సమాధానం చెప్పావా? అసలు మీరు దిక్కుమాలిన అది దిక్కుమాలింది. అది దిక్కుమాలింది. మొగుడు పెళ్లి ముందరే కాలు జారింది. అది పతివ్రత ఎట్లా అయితే నువ్వు సమాధానం చెప్పు. ఇంతవరకు సనాతన ధర్మంలో ఎంతమంది లేరండి? ఎవరున్నారు? పిల్లలు కంటున్నారు. ఇప్పుడు నువ్వే అన్నావు మా అమ్మ పాపి మా నాన్న పాపి అన్నావు. మీ అమ్మ మీ నాన్న చెడిపోయిన వాళ్ళ ఏంటి? నాకు తెలియక అడుగుతున్నా. మా అమ్మ మా నాన్న దైవం. నాకు మా అమ్మ మా నాన్న దైవం. సిగ్గు లేకుండా నువ్వు ఆ మాట చెప్పుకున్నావు. మా అమ్మ మా నాన్న పాపి అని చెప్పి. అదేనా నువ్వు చేసింది? ఎంతమంది ఉన్నారు చెప్పండి. గౌరవం లేదు. అడిగిన మాట కాదు. కళ్ళలాగా ఉన్నావు నువ్వు. నేనేం చెప్తున్నా? పెళ్లికి ముందర కాలు జారిన ఇది నా స్టేట్మెంట్. మరి మేరీ మీరు ఒప్పుకున్నట్టేనా దీనికి? ఆ తర్వాత ఇంకా ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్ అప్ చేశాను చూడండి.